మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అది మా తమ్ముడిదే. దానికే వీడు ఆల్ ఇన్ వన్ మేనేజర్. రఘు, నిన్న ధరణిని కాపాడాడు చూసావా? ఆ అబ్బాయి చాలా మంచివాళ్లా ఉన్నాడ్రా. హాస్పిటల్ మేనేజ్మెంట్ అంతా అతనే చూస్తాడంట. బుద్ధిమంతుల్లా ఉన్నాడ్రా. చూడ్డానికి కూడా చక్కగా ఉన్నాడు. అలాంటి సంబంధం ఏమన్నా ఉంటే చూడరా. ఆ అబ్బాయి వీడికి బాగా నచ్చినట్టున్నాడు. సరేరా, ఆ అబ్బాయి లాంటి వేరే అబ్బాయిని వెతకడం ఎందుకు? అసలు ఆ అబ్బాయిని అడిగితే పోలా? నీకు నచ్చితే బుజ్జమ్మ కూడా కాదందు. మాట్లాడమంటావా? ఏంటి, ఆ అబ్బాయిని అడుగుతావా? ఆ అబ్బాయి నచ్చినా అందుకునే స్థాయి మనకుండొద్దురా. వాళ్ళ లెవెలేంటి, మన లెవెలేంటి? ఎంత కట్నాలు వద్దనుకున్నా నాలాంటి సామాన్యుడి పిల్లని చేసుకుంటారా వాళ్ళు? నువ్వు మాట్లాడినా అది జరిగే పని కాదు, కానీ అలాంటి వాడిని చూడు. కాదు అని నువ్వు ముందే అనుకోవడం ఎందుకురా? ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా. ధరణి అదృష్టం బాగుంటే ఆ అబ్బాయి వాళ్ళు కూడా సరే అనొచ్చు. ట్రై చేసి చూస్తాను. అది నీ ఇష్టంరా. మరి నాకు తోచింది నేను చెప్పాను. నాకు వదిలేరా, నేను చూసుకుంటాను కదా. దీని తమ్ముడు చచ్చినట్టు ఇది కూడా చావాలనుకుంటుందా ఏంటి? నా కారు ఎదురుగానే వచ్చింది. వాడి చావు దీని చావు నా చేతుల్లోనే రాశాడా ఏంటా దేవుడు? ఏయ్, ఏంటే నువ్వు చావడానికి నా కారే దొరికిందా? చావాలని ముందుకొచ్చావు. నేను చూసుకొని బ్రేక్ వేయకుండా ఉంటే ఏమయ్యేది? చచ్చి నువ్వు హాయిగా పైకి వెళ్ళిపోతావు, నేను మాత్రం జైల్లో పడాల్సి వచ్చేది. అయినా ఏం కష్టం వచ్చిందని కార్ల కింద రైళ్ల కింద పడ్డానికి? తమ్ముడు పోవచ్చు, అంత మాత్రం చేత తమ్ముడి కోసం నువ్వు ప్రాణాలే తీసేసుకుంటావా? ఇదిగో, పోయిన వాళ్ళందరి కోసం ఒక్కొక్కళ్ళు పోతూ ఉంటే ప్రపంచంలో ఏ ఒక్కరు మిగలరు తెలుసా? ఎంత ధైర్యమే నీకు? ప్రాణాలు తీసుకోవడం అంటే మామూలు మాటలా? నీకు తెగింపు ఉండొచ్చు, కానీ జైల్లో ఉండే ధైర్యం నాకు లేదమ్మా. ఇదిగో, ఇంకెప్పుడు నా కారు కింద పడే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. సారీ అండి, మిమ్మల్ని నేను దూరం నుంచి చూశాను. పిలిస్తే మీకు వినపడదు కదా. వెళ్ళిపోతే నేను మిమ్మల్ని కలవాలనుకునే అని మిస్ అవుతుంది కదా. అందుకే వేరే రూట్ లేక ఇక ఇలా మీ కార్కి అడ్డు రావాల్సి వచ్చింది. ఏంటి, కాలేజ్కి వెళ్తున్నావా? నిన్ను డ్రాప్ చేయాలా? కాలేజ్కి వెళ్తున్నాను, కానీ మిమ్మల్ని డ్రాప్ చేయమని అడగడానికి కారు ఆపలేదు. సరే, ఎందుకు ఆపేవో తర్వాత కానీ అప్పుడే నువ్వు కాలేజ్కి వెళ్ళిపోవడం ఏంటి? నాకింట్లో ఉండబుద్ధి కావడం లేదు. నా తమ్ముడే గుర్తొస్తున్నాడు. కాస్త ప్లేస్ చేంజ్ అయితేనేనా బాగుంటుందని కాలేజ్కి బయలుదేరాను. ఓ సరేలే, నీ బాధ నీది. మంచి ఆలోచనే చేసావు, కానీ ఇప్పుడు చెప్పు, నన్నెందుకు ఆపాలనుకున్నావు? నా కారికెందుకు అడ్డంగా వచ్చావు? మీరొకసారి మా నాన్నెవరో తెలుసుకుంటానని అన్నారు కదా. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి
మా నాన్నెవరో తెలుసుకొని నాకు చెప్పి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. ఆ విషయం అడుగుదామని ఆపాను. ప్లీజ్ అండి. తోడుండే తమ్ముడు పోయాడు, అమ్మేమో చెప్పడం లేదు. మీరైనా చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి. నాన్నెవరో తెలియకుండానే మా తమ్ముడు చనిపోయాడు. మా నాన్నెవరో తెలుసుకొని వాడికి ఆత్మశాంతి కలిగించాలి. కొంచెం సహాయం చేయండి. నేనేదో క్యాజువల్గా దీన్ని ఉడికించటానికంటే ఇది సీరియస్గా తీసుకున్నట్టుంది. అయినా ఇప్పుడు దీనికి మీ నాన్న ప్రతాప్ అని చెప్తే నా కొంప కొల్లేరవుతుందిగా. నేను చెప్పడం కాదు, అసలు దీనికి ఈ జన్మలో ప్రతాప్ మీ నాన్న అని తెలియకుండా చెయ్యాలి. చూడమ్మా మధు, కన్న తల్లికి కన్న తండ్రి ఎవరో కూడా తెలీదా? ఆవిడ చెప్పలేని సమాధానం నేనెలా చెప్తాను చెప్పు? మా నాన్నెవరు అని నువ్వు ప్రపంచమంతా వెతికినా మీ అమ్మ చెప్పనిదే మీ నాన్న ఎవరో నీకు తెలీదు. అలాంటిది నేనెలా చెప్పగలను? ఏదో ఫ్లోలో ఒక మాట అన్నాననుకో, దాన్ని పట్టుకొనిలా కారికి అడ్డంగా పడిపోవడమేనా? చూడు, ప్రయత్నం చేయి, ఆవిడే చెప్పి తీరుతుంది. లేదా నీకేమైనా క్లూ దొరుకుతుందిగా. చాలా ట్రై చేశాను, చేస్తూనే ఉన్నాను, కానీ ఏ క్లూ దొరకడం లేదు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మీ వల్ల అవుతుందా కాదా చెప్పండి. దీనికి ఆ జనని మీద పీకల దాకా కోపం ఉన్నట్టుంది. అందుకే ఇది నేను దుర్మార్గురాలని తెలిసినా వెతుక్కుంటూ నా దగ్గరకొచ్చింది. సో దీన్ని వాడుకోవాలి. నీ బాధ, నీ ప్రాబ్లం నాకు అర్థమవుతోంది. నువ్విప్పుడున్న పొజిషన్ చూసి నాకు జాలేస్తుందమ్మా. నీకు సాయం చెయ్యి అని నా మనసు నన్ను బలవంత పెడుతోంది. నన్ను వెతుక్కుంటూ వచ్చి సాయం అడుగుతున్నావు కాబట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు మీ నాన్నెవరో తెలుసుకునే విషయంలో నేను హెల్ప్ చేస్తాను మధు, ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. నేను కనుక్కొని చెప్పిన తర్వాత నువ్వు థ్యాంక్స్ చెప్పొచ్చులే, కానీ ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్ళు, బుద్ధిగా చదువుకో. అలాగేనండి. ఖచ్చితంగా కనుక్కుంటారు కదా? ఖచ్చితం అంటే నేనెలా చెప్పగలను? బొట్టు వెయ్యండి అంటే నేనెలా వేయగలను? ప్రయత్నం చేస్తాను, సాయం చేస్తానన్నాను కదా, కాస్త అర్థం చేసుకో. ఓకే, ఆ మాట అన్నారు చాలు. దీన్ని ఆశలో పెట్టి నా అవసరాలు తీర్చుకోవాలి. దీన్నే ఆయుధం చేసి ఆ జననికి నరకం చూపించచ్చు. నలిగి కుమిలి చావటానికి ఇదే దాని పాలిట అణుబాంబుగా మారుతుంది. ఎస్ జనని, నువ్వంటే అసహించుకునే వాళ్ళందరూ నా స్నేహితులైపోతున్నారు. దీన్నే కాలం కలిసి రావడం అంటారు. ఇంకా నీ కన్నీళ్ళకి పులి స్టాపులుండవు, కారుతూనే ఉంటాయి. ఓకే? అమ్మా, 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 అమ్మా. అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ? చిన్న బట్టలు వస్తువులు సర్దుతున్నానే. ఇవన్నీ ఇంట్లో చిందరవందరగా పడుండడం
మంచిది కాదంటారే, అందుకే సర్దుతున్నాను. అక్కర్లేదు, వాటిని సర్దాల్సిన అవసరం లేదు. చిన్న ఉన్నప్పుడు ఈ గది ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. వాటిని సర్దకు. అదేంటే సర్దద్దు అంటావు? సర్దద్దు అంటున్నాను కదా, మళ్ళీ సర్దద్దా అని అంటావేంటి? నీ బాధ నాకు అర్థమవుతోంది, కానీ లోకం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళ వస్తువులు ఇలా చిందరవందరగా పడుంటే ఇంటికి అరిష్టమని చెప్తారే. అమ్మ, నీకు చెప్తే అర్థం కావట్లేదా? చిన్న వస్తువులు అలాగే ఉండాలి, ఉండి తీరాలి. చిన్న ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ఇంట్లోనే ఉన్నాడు. వాడు ఈ గదిలోనే తిరుగుతున్నాడు. ఇంకోసారి చిన్న లేడు, వెళ్ళిపోయాడు, ఈ లోకం విడిచాడు అనే మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నేను తట్టుకోలేను. ఏరా, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? నీ రూట్లోకి ఆ ధరణి వస్తుందా? అసలు నీ వైపు చూస్తుందా? నువ్వు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నావా? అంతో ఇంతో ఇంప్రెస్ అయిందా? నువ్వు ప్రాసెస్లో ఎంతవరకు పాస్ అయ్యావు? ఎన్ని మార్కులు సంపాదించావురా? పాస్ అవుతాను మమ్మీ. ఇప్పుడే పేపర్ తీసుకుని ఆన్సర్ షీట్లో ఆన్సర్ రాయడం స్టార్ట్ చేశాను. తొందరలోనే అసైన్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. 100కి 100 మార్క్స్ వచ్చేస్తాయి. టోటల్గా ఆ ధరణి దిల్కా దడ్కన్ నేనైపోతాను. నా పోస్టర్ తన మనసులో ప్రింట్ అయిపోతుంది, నో డౌట్. తొందరపడితే ఆన్సర్ రాంగ్ అవ్వచ్చు మమ్మీ. ఎస్టిమేషన్ తలకిందులవ్వచ్చు, ఇమాజినేషన్ ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడప్పుడు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. ఆచితూచి 10 అడుగులు ముందుకు వేయాలి మమ్మీ. అప్పుడే కదా ఆ పిల్ల నాదవుతుంది, దాని ఫేవరెట్ నేనవుతాను. రే, తాత్సారం చేయటానికి టైం లేదు. స్టెప్పులు వెంటనే పడిపోవాలి. ఆ పిల్ల జారిపోకుండా గట్టిగా నీ చేత్తో పట్టుకోవాలి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఆ జననీకి ధరణి బాలులే తన పిల్లలు అని తెలిసిపోయింది. ఆ విషయం మనకి తెలిసిన విషయం దానికి తెలీదు. ఏదో ఈ 4 రోజులు బాధపడుతూ అలా ఉంది, కానీ తిరిగి అది రెగ్యులర్ లైఫ్లోకి వచ్చేసిందనుకో, ఫాస్ట్గా అది యాక్షన్లోకి దిగిపోతుంది. ఈలోపు ధరణికి నీకు పెళ్ళవకపోతే ఆ జనని ఎంతకైనా తెగిస్తుందిరా. సీరియస్గా నా తమ్ముడు గుణాన్ని కలుస్తుంది. ధరణి బాలులు మన పిల్లలే అని ఆధారాలతో సహా చూపిస్తుంది. వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. నీ పెళ్లి అవ్వకుండా అడ్డుపడతారు. ఎవరో అనుకుని గుణ ఎస్ అన్నా వాడి కన్న కూతురని వాడికి తెలిసాక నీలాంటి క్యారెక్టర్ ఉన్నవాడికి అసలు నీకిచ్చి పెళ్లి చెయ్యడు.
ఆస్తిలో వాటా కోసం మనం వేసిన ప్లాన్ బెడిసి కొడుతుందిరా. ఆ ధరణి మనసులో అంతో ఇంతో నీ గురించి మంచున్నా వాళ్ళు నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మన పొజిషన్స్ ఫుట్పాత్ లెవెల్లో పడిపోతాయి. పైసా పైసాకి మొహం వాచి చావాల్సొస్తుంది. బెగ్గింగ్ ప్రొఫెషన్లో ఫిక్స్ అయిపోవాల్సొస్తుంది. లేట్ చేస్తే ఏమవుతుందోనని భయంగా ఉందిరా. డోంట్ వరీ మమ్మీ, ఎట్టి పరిస్థితుల్లో మన ప్లాను ఫెయిల్ అవ్వదు. ఆ ధరణి నాది కాకుండా పోదు. విత్ ఇన్ టైంలో ధరణియే తన నోటితో ధీరజ్ లేకపోతే నేను బతకలేను అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పేలా చేస్తాను. టోటల్గా నా గ్రిప్పులో పెట్టుకుంటాను. దాని నోటితోని చిలక పలుకులు పలికిస్తాను. నా మీద కాన్ఫిడెన్స్ ఉంచు మమ్మీ. ఇప్పుడిప్పుడే ఇంప్రెషన్ ఏర్పడుతుంది. దాని లెవెల్ ఇంకా 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 పెంచేస్తాను. టోటల్గా నా మైకల్ను పడిపోయేటట్టు చేస్తాను. ఐ ప్రామిస్ యూ మమ్మీ. ధరణియే నా భార్య, నీకు కాబోయే కోడలు, ఓకేనా? నువ్వింతగా చెప్తున్నావని కాస్త నమ్మకం కుదిరిందిరా. కానీ నీడలా ఫాలో అవ్వు. కాన్వర్సేషన్ స్టార్ట్ చేయి. టైం మాత్రం వేస్ట్ చేయకు. ఓకే మమ్మీ, ఐల్ కీప్ మై ప్రామిస్, దట్స్ ఆల్. ఏంటేంటి ధరణి బాలు మా ఆయన పిల్లలు కాదా? వేరే ఎవరి పిల్లలోనా? ఆ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళే ఆ పిల్లలు. అయిపోయిందా? పదమ్మా. ఎవరు మీరు? మేమెవరో తెలియదా? కేశవన్న మనుషులం. అయితే ఏంటి? ఎందుకు నా దారికి అడ్డంగా వస్తున్నారు? మా అన్న దారికి నువ్వు రావట్లేదు కాబట్టి, నిన్ను ఎలా దారికి తెచ్చుకోవాలో మా అన్నకు తెలుసు కాబట్టి రా. మర్యాదగా తప్పుకోండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? మా అన్ననే కాదంటావా? మర్యాదగా మా అన్నని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. ఏంటి మీరు బెదిరిస్తే బెదిరిపోతాననుకుంటున్నారా? ఒప్పుకుంటాననుకుంటున్నావా? చచ్చినా ఒప్పుకోను. మా అన్నకి దక్కనోళ్ళు ఎవరికి దక్కడానికి వీల్లేదు. ఏయ్ 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 ధీరజ్!
బ్రతికుండగా తనని టచ్ చేయనివ్వన్రా. తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ తన మీద ఒక్క ఈగను కూడా వాల్లేవును. ధీరజ్, ధీరజ్, వాళ్ళు నీ పిల్లలు కారు కారు కారు. వీళ్ళకి ఆ నిజం తెలుసు. అతను చెప్పేదంతా అతను చెప్పే మాటలు నిజమా కాదా చెప్పు. అతను చెప్పేది నిజమేరా? మరి ఎవరి పిల్లలు? మీ పిల్లలేనండి.